ఈరోజు మధ్యాహ్నం కాశీ విశ్వనాథుడి దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడే కూర్చున్నాను. ఆ అనుభూతి ఎప్పటికీ మర్చిపోలేను. దర్శనం చేసుకొని పక్కన వచ్చి కూర్చున్నాము. హారతి అవుతుంది, అందరూ హర హర మహాదేవ్ అంటున్నారు. మా అమ్మనే నాన్నని దగ్గరుండి దర్శనం తీసుకెళ్తున్నా. ఇద్దరు పిల్లలు కూడా అదృష్టం. ఇది చిన్న వయసులో కాశీ దర్శనం అయింది అన్నమాట. మంచిగా అన్నపూర్ణ. ఈరోజు డే 2. టైం అయితే అవుతుంది చెప్పండి. 8-7 అవుతుంది. ఆటోలో బయలుదేరినాము. ఇక్కడ నుంచి డైరెక్ట్ మన కాశీ విశ్వనాథ్ టెంపుల్కి వెళ్తున్నాము. అక్కడ బై రోడ్ వెళ్తే చాలా టైం పడుతుందంట. సో ఘాట్ దగ్గర ఆపుతారు. అంటే ఘాట్ కంటే ఒక 300 మీటర్ల ముందే ఆపుతారు. అక్కడ దిగి నడుచుకుంటూ వెళ్ళి ఘాట్లోకి వెళ్ళి బోట్ పట్టుకొని అక్కడ నుంచి దర్శనంకి వెళ్ళాలి. అట్లా వెళ్తే దర్శనం ఈజీగా అయిపోతుందంట, ఫాస్ట్గా అయిపోతుందంట. బై రోడ్ వెళ్తే చాలా టైం పడుతుందంట. సో అందుకే మేము డైరెక్ట్ ఇప్పుడు బోట్లో వెళ్దాం అనుకుంటున్నాము. ఓకే గాయ్స్, సో మనం ఇప్పుడు కాశీలో టిఫిన్ సెంటర్కి పోతున్నాము. ఆడ ఫుల్ మనం తిన్న తర్వాత ఒక ప్లేస్కి పోతాం, ఒక బోట్లో దర్శనం చేసుకొని పోతున్నాం. చూద్దాం, లెట్స్ గో. వాళ్ళకి టిఫిన్ చేయాలని చెప్తే ఒక మంచి హోటల్ దగ్గర ఆపారు. ఇక్కడ పూరి ఫేమస్ కాబట్టి పూరి తీసుకున్నాము. పూరి అయితే చాలా బాగుంది, ఎక్సలెంట్. అందరు మా వాళ్ళందరూ మొత్తం అందరు పూరి తింటారు. మామ నీకు ఎట్లా అనిపిస్తుంది పూరి? డిఫరెంట్ స్టైల్లో ఉంది ఇది పూరి. దీనికి సంబంధించిన సబ్జీ కర్రీ కూడా డిఫరెంట్ స్టైల్లో ఉంది. ఎందుకంటే మనం రెగ్యులర్గా హైదరాబాద్లో సౌత్ ఇండియన్ ఫుడ్ తింటూనే ఉంటాము. నార్త్ ఇండియన్ ఫుడ్ ఎలా ఉంటుంది దీని టేస్ట్ చూద్దామని చెప్పి ఖచ్చితంగా ఈరోజు స్ట్రీట్ ఫుడ్ సైడ్ ఆగాము మేము. మెయిన్ టెంపుల్ దర్శనము భయా బోట్ ద్వారా వెళ్ళబోతున్నాం మేము ఈరోజు. బోట్లో నుంచి డైరెక్ట్ దర్శనం గేట్ దగ్గర దిగి ఆడ నుంచి మెయిన్ టెంపుల్ దర్శనం చేసుకొని ఆ తర్వాత విశాలక్ష్మి అమ్మవారు మరియు అన్నపూర్ణ అమ్మవారిని దర్శనం చేసుకొని ఈరోజు 2 అద్భుతాలు, మంచిగా అద్భుతమైన దర్శనాలు అయిపోతాయి. గంగా ఆరతి కానీ ఇది కానీ. బాగుంది, బాగుంది. జిలేబీ టేస్ట్ చేసాం. జిలేబీ కూడా చాలా బాగుంది. ఇక్కడ పూరీలు చేస్తారు చూడండి, పూరీలు. ఓకే, అచ్చాయా పూరి. నెక్స్ట్ మా రిషిక్ దోశ తిన్నాడు. ఎలా ఉందా కనుక్కున్నా. రిషిక్ దోశ ఎట్టుంది చెప్పరా? నచ్చిందా? నచ్చలే నీకు? బాగుందా? ఇంకో చెప్పాలా? ఇంకో చెప్పని తింటావా? చాలా. यही है उसका। अगोरी बाबा का नाम क्या है? मतलब जो अगरी लोग होता है जो मांस खाता है, ये उसका टेम्पल है। यहाँ पे उसका समाधि मिलेगा। क्या करते मणिकर्णिका घाट का जाके? जैसे रात जब 12 बजता है ना, तो ये लोग यहाँ से जाता है मणिकर्णिका घाट। मणिकर्णिका घाट से जाता है तो बॉडी का कोई भी हिस्सा, जैसे ये पैर हो गया, हाथ हो गया, उधर से लेके आता है, इधर में वही खाता है। गवर्नमेंट कुछ भी नहीं का बोलते? नहीं, वो अघोरी को कुछ कोई नहीं बोलता। ओके। अघोरी केवल ये मांस ही खाता है, वो खाना वाना कुछ नहीं खाता अघोरी। ఓకే ఓకే. ఆటో వాళ్ళు ఇక్కడ దించారు. ఇక్కడ నుంచి 300 మీటర్లు ఘాట్ దాకా నడవాలి. అక్కడ నుంచి బోట్ తీసుకొని వెళ్ళాలి. అక్కడ నుంచి బోట్ నుంచి పోయి దర్శనంకి పోవాలి గైస్. ఆ దర్శనం ఎట్లుంటారో మీరే చూస్తారు. పెద్దగా ఉంది. హిందువులు ముస్లిం ఆల్మోస్ట్ కలిసి ఉంటారు ఇక్కడ మొత్తం. డాడీ అభిషేకం చేస్తుండు శివుడికి. ఘాట్ దగ్గరికి వెళ్తున్నాము. దారిలో చిన్న శివాలయం కనిపించింది. అయితే ఇక్కడ అభిషేకం చేస్తుంది డాడీ. చేయండి అన్న. ఓం నమ శివాయ అండి. పోయినా పోయి నువ్వు కూడా చండి. నువ్వు పోయి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఈ చెయ్యి రైట్ హ్యాండ్. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. గట్టిగా ఓం నమ శివాయ. తల్లిదండ్రులతో కాశీ యాత్ర చేస్తున్నా. చాలా అదృష్టవంతుని నేను. అదేవిధంగా నా పిల్లలు, భార్య అందరూ ఉన్నారు. అదృష్టం. రిషిక్ ఘాట్ వచ్చిందా? వచ్చింది గైస్. ఆ ఘాట్ వెనకలే ఉంది. సో ఘాట్ దగ్గరికి పోయి బోట్ దగ్గరికి పోతున్నాం. ఇంకా మా ఫ్యామిలీ ఉన్నారు, అలా వెయిట్ చేస్తున్నారు. ఓకే, బోట్లకు పోయినాక ఆ దర్శనం ఏంటో చూపిస్తా. ఓకే, శివాలయ ఘాట్కి వచ్చాము. శివాలయ ఘాట్ చూపిస్తా. ఘాట్ మీకు ఎక్సలెంట్ ఉంది. అసలు సూపర్ చూడండి. ఘాట్ బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది చూడండి. ఘాట్ దగ్గరికి వెళ్ళి చూపిస్తా. చూసుకోవచ్చు నీళ్ళు అయితే ఎంత మంచిగా ఉన్నాయో. పడవలు ఎక్సలెంట్ ఉంది, అసలు చాలా బాగుంది. ఇప్పుడు పడవలు ఎక్కి అసలు వ్యూ ఎలా ఉంటుందో చూద్దాం. అయితే ఈ ఘాట్ని 1967లో బనారస్ రాజైన బల్వంత్ సింగ్ నిర్మించారు. తర్వాత వేరే రాజులు వచ్చి దీన్ని మొత్తం విస్తరించారు. చూసుకోండి ఘాట్ ఎలా ఉందో చూపెట్టాను.
ఘాట్ చాలా బాగుంది కదా. ఇప్పుడు ఇట్లా కెమెరా ఎక్కుతున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి మన కాశీ విశ్వనాథ్ టెంపుల్ వరకు. మా అమ్మకి కొద్దిగా ఇబ్బంది అవుతుంది, కాళ్ళ నొప్పులు ఉన్నాయి, అందుకే ఇబ్బంది అవుతుంది. కానీ పర్లేదు, అయినా సరే చాలా స్ట్రాంగ్గా నడుస్తుంది. గ్రేట్ అని చెప్పాలి. చాలా చాలా బాగుంది. మీకు ఎట్లా అనిపిస్తుంది? బాగుంది. సో మనం ఇప్పుడు దర్శనంకి పోతున్నాం. ఆ దర్శనం గుడి ఎట్లుంటారో అందరు చూడండి. బాయ్. మేమందరం విశ్వనాథ దర్శనానికి వెళ్తున్నాం. అది కూడా మణికర్ణ ఘాట్ నుంచి వెళ్తున్నాం. సూపర్ అనిపిస్తుంది, హ్యాపీగా ఉంది. మామయ్య చెప్పు, ఎట్లా అనిపిస్తుంది? ఈరోజు మేము బోట్లో శ్రీ కాశీ విశ్వనాథుల దర్శనానికి బయలుదేరాము. అన్ని ఘాట్లు ఒక్కొక్క ఘాట్ చూసుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ మొత్తం 84 ఘాట్లు ఉంటాయి. బోట్ ఎంత పడ్డది ఇప్పుడు మనకి? ఈ బోట్ మొత్తం మేము 8 మందికి 2100 చొప్పున మాట్లాడుకొని 2100 డైరెక్ట్ టెంపుల్ దగ్గర వదిలేసే విధంగా. ఒక్కొక్కరికి ఎంత 300 రూపాయలు. 8 మంది కొంచెం కన్సెషన్ చేసి ఓకే దాదాపు 2100 రూపాయలకి మేము అందరం కలిసి అన్ని ఘాట్లు దర్శనం చేస్తూ చిట్ట చివరగా ముఖ్య ఆలయమైన కాశీ విశ్వనాథ దర్శనానికి బయలుదేరుతాము. అక్కడ కాశీ విశ్వనాథ దర్శనం అయిపోగానే కాశీ విశాలాక్షి, అన్నపూర్ణాదేవి, దుండి గణపతి ఈ 4 దర్శనాలు అయిపోతే దాంతోపాటు వారాహిదేవి దర్శనం కూడా ఉంటుంది. కానీ అది మార్నింగ్ 5 to 7 వరకు మాత్రమే ఓపెన్ ఉంటుంది. ఆ లోపల మాత్రమే దర్శనంకి వెళ్ళాలి. ఈరోజు సమయం మించిపోయింది కాబట్టి మరొక రోజు దాన్ని ప్లాన్ చేస్తాము. బోట్ ఎట్లా అనిపిస్తుంది? బోట్ రైడ్ బోటు మాత్రం చాలా అద్భుతంగా ఉంది. విజయవంతమైన 2వ రోజులో ఉన్నాం మనము. ఈరోజు బోటు ప్రయాణం, అదే విధంగా కాశీ విశ్వనాథుని దర్శనంకి వెళ్తున్నాము. ఈ అనుభూతి అనేది మరుపురానిది. నిజంగా మా అబ్బాయికి మాత్రం చాలా సంతోషంగా అనిపిస్తుంది. మాకు మా అబ్బాయి విషయంలో ఇంత మంచి నిర్ణయం తీసుకొని మా అందరినీ తీసుకొచ్చినందుకు ఈ ప్లాన్ అంతా మా రంజిత్దే. సౌమ్య ఎట్లా అనిపిస్తుంది వారణాసి దర్శనం? ఇప్పుడు వారణాసి దర్శనానికి వెళ్తున్నాము బోట్లో. రోడ్ నుంచి వెళ్తే ట్రాఫిక్ హెవీ ఉందని చెప్పేసి బోట్లో వెళ్తున్నాము. ఘాట్స్ అయితే చాలా బాగున్నాయి. ఏమంటారు, ఘాట్స్ అన్ని దగ్గరలోనే ఉన్నాయి. ఈ రోజు దర్శనం చేసుకొని రేపటి నుంచి ఇంకా కొన్ని ఎక్స్ట్రా ఘాట్స్ తిరుగుదాము. ఇప్పుడైతే దేవుడి దర్శనానికి వెళ్తున్నాము. దర్శనం కోసం వెయిట్ చేస్తున్నాము. మేము ఇక్కడ కాశీలో బోట్లో రాజాఘాట్ దగ్గర ఉన్నాము. ఇలాంటి ఘాట్లు చాలా ఉన్నాయి, కానీ కంపల్సరిగా మనం ఘాట్లో స్నానం చేయాల్సింది మణికర్ణిక ఘాట్. దాంట్లో స్నానం చేస్తే ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటుందంట. మళ్ళీ ఇంకా 9 రోజులలో ఇంకా చెప్పదలసినవి చాలా ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ప్రజెంట్ అయితే విశ్వనాథ్ టెంపుల్ వెళ్తున్నాం. ఆల్రెడీ వచ్చేసినట్టుంది టెంపుల్. అక్కడ నుంచి మెట్లెక్కి వెళ్ళిపోతే చాలా ఈజీగా దర్శనం అయిపోతుంది. జస్ట్ ఒక 15 minutes అయిపోతుంది. మనం లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఇక్కడ దిగి వెళ్ళిపోయినాం. ఘాట్స్ ఎంత మంచిగా ఉన్నాయి చూడండి, ఎక్సలెంట్ ఘాట్స్. లాస్ట్ టైం వచ్చినప్పుడు మన పక్షులకు కూడా దానా ఇష్టము. కానీ ఈరోజు ఎందుకు అది పొద్దున పూట ఎవరైనా ఎర్లీ మార్నింగ్ వస్తే సూపర్ ఉంటుంది వ్యూ. ఇది ఎర్లీ మార్నింగ్ వస్తే వ్యూస్ అద్భుతంగా ఉంటాయి, పక్షులు ఉంటాయి, చల్ల గాలి ఉంటుంది, ఇంక ఎక్సలెంట్ అనిపిస్తుంది. సన్ రైజ్ కూడా అద్భుతంగా అనిపిస్తుంది అనమాట. ఎవరైనా వస్తే మార్నింగ్ పూట రండి, చాలా అద్భుతంగా ఎంజాయ్ చేస్తారు. ఎంత బాగుంది చూడండి ఘాట్స్, ఎక్సలెంట్ ఉంది. కంపల్సరీ కాశీ విజిట్ చేయండి. వీలైనంత మనకు ఎంగేజ్ ఉన్నప్పుడే రండి, అన్ని తిరిగి చూడగలుగుతారు. దిగాము, ఇక్కడ నుంచి దర్శనం చేసుకోవాలి. లైన్ చూసుకోవచ్చు మీరు, చాలా పెద్ద లైన్ ఉంది. లైన్లో పోతే మాత్రం దాదాపు ఒక 2-3 గంటల టైం పడుతుంది దర్శనానికి. ఈయననే మమ్మల్ని తీసుకెళ్తున్నాడు. ఒక్కొక్కరికి దర్శనానికి 150 తీసుకుంటా అన్నాడు. లైన్ కంటే ఒక 80 మీటర్ల ముందు దించేస్తా అన్నాడు. 80నా ఆ లైన్ కంటే ఒక 18 మీటర్ల ముందు ఆపుతా అన్నాడు. అక్కడ నుంచి దర్శనం చేసుకోండి. అయినా సరే గంట పడుతుంది అంట టైము, చూడాలి. ఇక ఇదంతా కూడా దర్శనానికి లైన్, పెద్ద లైన్ ఉంది, చూసుకోవచ్చు మీరు. ఇది లలితా ఘాట్. లైన్ అయితే చాలా పెద్దగా ఉంది. మేము ఫిక్స్ అయినాం ఒక్కొక్కరికి 150 ఇచ్చి లోపలికి వెళ్ళిపోదామని. మొత్తం కలిపి దాదాపు 1200 అవుతుంది అందరికి. లెట్స్ గో. అక్కడ నుంచి మెట్లు ఎక్కి వచ్చే వరకు అంటే దూరం తెరిపోయింది. చూడండి మా అమ్మ ఒక మీద ఉంది. ఇంకా చాలా దూరం వెళ్ళాలి కదా. దర్శనానికి దారిలో ఉన్నాం. చిన్న శివాలయం కనిపించింది, హరహర మహాదేవ్. ఇలాంటి శివాలయాలు కాశీలో కొన్ని లక్షలు ఉంటుండొచ్చు నాకు తెలిసి. ప్రతి స్టెప్లో గుడి ఉంది, ప్రతి స్టెప్లో లింగం ఉంది. మొత్తం శివమయం. కాశీ అంటేనే శివమయం. తప్పకుండా అందరు ఎక్స్ప్లోర్ చేయాల్సిందే. రిషిక్ ఎట్లా అనిపిస్తురా?
ఎట్లా అనిపిస్తుందంటే ఆ. నేను తిరుపతి కంప్లీట్ చేసిన ఆ. బాసర కంప్లీట్ చేసిన ఆ. సో ద ఫైనల్ బాస్ నేను కాశీకి వచ్చి కంప్లీట్ చేస్తానేమో చూడలే. సో నేను ఇంత చెమటలతోటి ఇంత నర్వుతోటి కాశీ అయితే బెస్ట్ ఉంది, ఆ తిరుపతి లాగా కాదు. నడుస్తున్నాము, ఇప్పటికే ఒక 1/2 కిలోమీటర్ నడిచినాము, ఇంకా నడుస్తున్నాము. లైన్ చూడండి ఎంత పెద్ద ఉందో, పెద్ద లైన్ ఉంది చూడండి. రుద్రాక్షలు చూడు ఎంత లావు ఉన్నాయో. కితే భయ్యా ఎక్ 400 క్యా ఇది 400 అంటే 300 అంట, చూసుకోవచ్చు. బాగుంది. దర్శనం ఎట్లా అనిపించింది చెప్పు, మంచిగా చెప్పు. సూపర్ అయింది, కొంచెం కష్టంగా అయింది నాకు కొంచెం ఇబ్బంది అయింది బాగా. మొత్తానికైతే సాధించినావు. సూపర్ గా సాధించాం. లింగాన్ని మంచిగా చూసినావా? దర్శనం అయింది. లింగం మంచిగా అనిపించిందా? మళ్ళీ స్పర్శ దర్శనం చేసుకుంటావా? చేసుకుందాం అయితే. अरे अच्छा है, तुम किधर जाए तो उधर आता है को ऐसा है को ఇచ్చినావా రిషిక్ దానం ఇచ్చినావా? గుడ్. డాడీ దర్శనం ఎట్లయింది, మమ్మీని ఏ విధంగా తీసుకొచ్చినా చెప్పు. మమ్మీని మనం ఎట్లా తీసుకొచ్చినామంటే గంగా నది నుంచి తీసుకొచ్చినాం మనము. ఓకే. ఆ గంగా నది నుంచి ఏదైతే మనకు ద్వారం ఉందో దాన్ని దక్షిణ ద్వారం అంటారు. ఆ ద్వారం నుంచి లోపలికి ఎంట్రన్స్ అయినాము. 2.5 గంటలల్లో దర్శనం అయింది. దర్శనం మాత్రం చాలా చాలా కఠినంగా అయింది. ఎండకు వేడికి అబ్బా అబ్బా ఘోరం. మొత్తం మీద విశ్వనాథుని దర్శనం చేసుకున్నాము, చాలా అద్భుతంగా దర్శనం అయింది. హర హర మహాదేవ శంభో శంకర. ఈ టెంపుల్ లోపలికి వెళ్తున్నాము. ఇది ఒక శక్తిపీఠం అనమాట, చిన్నగా ఉంటుంది, చాలా బాగుంటుంది, అందంగా ఉంటుంది. అమ్మవారు చూసుకోవచ్చు ఎంత మంచిగా కనిపిస్తుందో. చూడండి అమ్మవారు ఎంత బాగుందో, చాలా అద్భుతంగా అలంకరించారు. కాశీ విశాలాక్షి టెంపుల్లో లింగాలు ఉన్నాయి, లింగాల్ని మొక్కుతున్నాము. దర్శనం మాత్రం అద్భుతంగా అయింది. అమ్మవారు అయితే చాలా అద్భుతంగా ఉంది. అక్కడ కూడా ఉన్నాయి చూడండి, ఒకసారి విగ్రహాలు ఉన్నాయి. ఫోటోగ్రఫీ ఎలా లేదు కానీ మేము మీకోసం తీస్తున్నాము. ఇదే అమ్మవారి టెంపుల్ లోపల ఉంది కాశీ విశాలాక్షి. నువ్వు మొక్కు మొక్కు మొక్కు. వెరీ గుడ్. మోక్షిది కూడా మొక్కిండు. 2 పిల్లలు కూడా అదృష్టం. ఇది చిన్న వయసులో కాశీ దర్శనం అయింది, ఇప్పుడు విశాలాక్షి టెంపుల్లో దర్శనం అయిపోయింది. అన్ని లింగాల్ని స్పర్శించి దర్శనం చేసుకున్నాము. ప్రజెంట్ అయితే రిలాక్స్ కూర్చున్నాము. ఓం నమ శివాయను, ఓం నమ శివాయ. లెట్స్ గో. కాశీ విశాలాక్షి టెంపుల్ పక్కన ఆనుకొనే మనకు శనేశ్వర ఆలయం ఉంది. వచ్చినప్పుడు తప్పకుండా దర్శించుకోండి. అక్కడ ఆలయం ఉంది చూడండి, అక్కడ శివుడు ఉన్నాడు, ఇక్కడ నవగ్రహాలు ఉన్నాయి. శివుణ్ణి కూడా చూద్దాం. కాశీ విశాలాక్షి దర్శనం అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మనం అన్నపూర్ణాదేవి దర్శించుకుందాం, పదండి. ఇదుల్లో మా అమ్మ చక్కర్లు కొడుతుంది. నడు పద పద పద, అన్నపూర్ణాదేవి దర్శించుకోవాలి. మా అమ్మనే నాన్నని దగ్గరుండి దర్శనానికి తీసుకెళ్తున్నా, అన్నపూర్ణాదేవి దర్శనానికి. ఎంతమందికి అదృష్టం ఉంటుంది చెప్పండి. అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ ఇట్లా అరుగులు ఉంటాయి, అలసిపోయిన ఇక్కడ కూర్చొని వెళ్ళొచ్చు. అప్పుడు ఊర్లలో అరుగులు ఉంటుండే, అట్లున్నాయి ఇక్కడ అరుగులు. ఇద్దరు నడుస్తున్నారు, నడవండి వెళ్ళండి. ఓకే మోక్షిత్ హాయ్ చెప్పు. మార్నింగ్ మేము కూడా ఇట్లా లైన్లో వెళ్ళాము. ఇప్పుడు ఇక్కడ లస్సీ రబ్డీ తాగి దానికి బయలుదేరుతున్నాము. మమ్మీ లస్సీ ఎట్లా ఉంది చెప్పు. సూపర్ ఉంది. పిల్లలకు థమ్స్అప్లు, స్ప్రైట్లు, మాజాలు ఇవ్వకుండా కాశీకి వచ్చినప్పుడైనా కనీసం ఇలాంటి జ్యూస్లు తాగిపిస్తే వాళ్ళకి ఆనందంగా ఉంటుంది. ఇది ఏంటంటే లస్సీ. నాకైతే చాలా నచ్చింది. వచ్చిందా? బాగుంది. బాగుందా? అసలు లస్సీ రబ్డీ కలిపి తింటే అద్భుతంగా కనబడుతుంది. తిన్న తర్వాత ఇప్పుడు అన్నపూర్ణాదేవి దర్శనానికి వెళ్తున్నాము. అక్కడ కూడా మీకు వ్యూ చూపిస్తా ఫ్రెండ్స్, చూడండి. కూపీ గురించి తెలుసుకోవాల్సింది మనం ఇది. ఎందుకంటే ఇది చూడండి, మట్టితో చేసినవి, యూజ్ అయిన త్రో ఎక్కువ కాలుష్యానికి నివారించడానికి ఇలాంటి పాత్రలు మన హైదరాబాద్లో కూడా వాడాలని ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. దేవుడు బాగుందా? బాగుంది. కనీసం నాకు నచ్చుతుంది చెయ్యండి.
ఓకే గాయస్, ఇప్పుడు చూసినారు కదా మనం బోట్లో పోయినాం అండ్ ఏమంటారు ఇప్పుడు మనం లస్సీ తాగినాం అండ్ దర్శనం చేసుకున్నాం. మేము ఎగ్జిట్ కోసం చూస్తున్నాం. ఫుల్ రష్ ఉన్నారు గాయస్. దేవుడు పాయిండు రాసి మమ్మీ ఏమాడిన్నది బాగుండదు చెప్పింది అయితే ఉంది. మనం నేనైతే దేవుడికి పోయినా దాగి దర్శనం పోదామంటే వీళ్ళు చూడండి చీరలు చూసుకుంటూ కూర్చురు. ఇక్కడ చీరలు కూడా చాలా కాస్ట్లీ ఉన్నాయి. ఇక్కడ 1500 3000 ఉంది ఒక్కొక్క చీర. మంచి డిజైనర్ చీర అయితే 3000 5000 కూడా చెప్తున్నారు. ఇంకా టైము ఎట్లా ఏమో దర్శనానికి. ఇంత పెద్దగా ఉందో బాబా. ఇప్పటి డోర్ కాదు ఇది, 100 సంవత్సరాల డోరు. ఇక్కడ మాత్రం ఏదో కాలేజ్ అని ఉంది. 1917లో ఎస్టాబ్లిష్ చేసిరంట. అప్పటిదే ఉండొచ్చు డోర్ ఇది. ఓకే గైస్, గల్లీలు అయితే చాలా బాగున్నాయి. అన్నపూర్ణ దేవి దగ్గరికి పోయి దర్శనం చేసుకొని ఇంకా జస్ట్ రూమ్లోకి పోవాలి గైస్. మళ్ళీ బోట్ తీసుకొనే పోవాలి. దానికి ఇక్కడ అన్నపూర్ణ టెంపుల్ దగ్గరకు వచ్చేసాము. ఎంత చిన్న గల్లి ఉందో చూడండి. ఇక్కడ చిన్న గల్లి ఉంది. అందరు చెప్పులు ఇక్కడ వదిలేసి వెళ్ళారు. మేము మాత్రం చెప్పులు రూమ్లో వదిలేసి వచ్చాము. చూసుకోవచ్చు చిన్న గల్లి ఉంది. ఈ గల్లీలో ఉంది దేవి టెంపుల్ వచ్చేసింది. అన్నపూర్ణాదేవి మాత టెంపుల్ వచ్చేసింది. చిన్న గల్లీలో ఉంది చూసుకోవచ్చు, చిన్న గల్లీ. మంది ఏమంటారంటే అన్నపూర్ణాదేవి దర్శనం చేసుకుంటే తిండికి లోటు ఉండదు అంటారు. సో మొత్తానికి అయితే గుడి లోపలికి వచ్చాము. చాలా రద్దీగా ఉంది గుడి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. చాలా పెద్దగా ఉంది టెంపుల్. రష్గా ఉంది చూడండి. దర్శనం చేసుకుందాం పదండి. మాత టెంపుల్ లోపల చూడండి. లోపల మొత్తం వెండితోని అన్నపూర్ణాదేవి శివుడికి దానం ఇస్తున్నట్టుంది. ఉన్నారు కదా, సేమ్ ఇదే ఇమేజ్ లోపల వెండి పొత్తుతో వేసిందనమాట. లోపల అద్భుతంగా ఉంది. సరిగా కవర్ చేయలేకపోయాను. ఇక్కడ శ్రీ సూర్యనారాయణ స్వామి టెంపుల్ ఉంది. చూసుకోవచ్చు టెంపుల్ లోపల స్వామివారు కనిపిస్తుంది చూడండి. దర్శించుకోండి. ఎంత అద్భుతంగా ఉన్నట్టు చూడండి. ఇది భోజనశాల. అనుకోకుండా లైన్లో పడ్డాం. భోజనం తింటున్నాం కూడా. ఎట్లుంటుంది చూద్దాం టేస్ట్. ఇదే వెళ్ళిపోదాం అనుకున్న టైంలో మళ్ళీ కదులుతుంది అనమాట. చూడండి దేవుడు ఎంత విచిత్రమో. ఇక్కడ తినాలని రాసి పెట్టింది అంతే. చెప్పు. లైన్లో నిలబడ్డాం. ప్రజెంట్ అయితే లైన్ ఆపరు. ఇక్కడ నిలబడి ఒక 15 మినిట్స్ అయింది. ఇక్కడ మనం నిలబడి 15 మినిట్స్ అయింది, ఎక్కువనే అయింది. చూస్తున్నాం వాళ్ళు తీస్తే లోపలికి వెళ్ళచ్చు. మొత్తానికి లైన్ ఓపెన్ అయింది. వెళ్తున్నాము. లోపల ఇలా ఉంది చూడండి. మొత్తం ఇలా భోజనాలు చేస్తున్నారు. అన్నం అయితే వడ్డించారు. నెక్స్ట్ ఏం పట్టించారో చూద్దాం. పెట్టిరా నీకు సాంబార్ అయితే వడ్డించారు. సాంబార్తో తింటున్నా. ఇప్పుడే అక్కడ తిని బయటకు వచ్చాము. ఇక్కడ ఇంకో లైన్ ఉంది. ఇంకా సన్న లైన్ ఉంది ఇక్కడ. అక్కడ నుంచి మేము ఎగ్జిట్ అయ్యాము. ఫుడ్ అయితే చాలా బాగుంది. సాంబార్ చాలా బాగుంది. ఒక స్వీట్ కూడా ఇచ్చారు. సాంబార్ బాగుంది. తర్వాత ఇంకా మన మజ్జిగ కూడా వేసారు. మజ్జిగ ఎట్లుందిరా? మజ్జిగ కూడా బాగుంది. కాకపోతే వీడియోలు తీరిస్తలేరు. అందుకే లోపల అసలు కవర్ చేయలేకపోయినాము. ఒక 2-3 సార్లు ట్రై చేసినా నా వల్ల కాలేదు. మావాడికి ఇచ్చా, మావాడు కూడా తీయలేకపోయాడు. మొత్తానికి దీన్ని బయటకు వచ్చినాం. మావాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ దర్శనాలన్నీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయినాయి. ఇక్కడ నుంచి గూగుల్ మ్యాప్ పెట్టుకొని బై వాక్ వెళ్ళిపోతున్నాం. మా రూమ్ ఇక్కడ నుంచి కేవలం 800 మీటర్లు ఉంది. అంటే ఒక 10 మినిట్స్ వాకింగ్ డిస్టెన్స్లో ఉంది. నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇదంతా లైనే చూడండి. అందరు దర్శనానికి ఇప్పుడు కొంతమంది వెళ్తున్నారు. చూడండి ఎంత ఉందో. ఇదంతా లైనే. మెయిన్ రోడ్ నుంచి లైన్ ఉంది. చాలా రద్దీ ఉంది. ఈరోజు అనుకున్న దర్శనాన్ని అద్భుతంగా అయినాయి. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఈ రోడ్ నుంచి స్ట్రైట్కి వెళ్తే మా రూమ్ వస్తుంది. రూమ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. ఈరోజు అనుకున్న దర్శనాలన్నీ అయిపోయినాయి. అన్నపూర్ణదేవి దర్శనం అయింది. కాశీ విశాలాక్షి దర్శనం అయింది. అదేవిధంగా మనం దేనికోసం అయితే వచ్చినామో విశ్వనాథ దర్శనం కూడా అయిపోయింది అనమాట. మంచిగా అన్నపూర్ణ చూడండి. వెహికల్స్ కన్నా ఎక్కువ మొత్తం మనుషులే తిరుగుతున్నారు. ఇక్కడ మస్తు కన్స్ట్రక్షన్ కూడా అవుతుంది పెద్ద లెవెల్లో. చూసుకోండి చాలా రద్దీగా ఉంది. కాశీ మాత్రం భక్తులతో కిటకిటలాడిపోతుంది. ఇంకా మా రూమ్ ఇక్కడ నుంచి 300 మీటర్లు ఏముంది. పబ్లిక్ అయితే చాలా వరకు కాశీలో. ఈ 15th వరకు ఇదే రష్, ఇట్లనే రష్ ఉంటుందంట. 15 తర్వాత జర ఈజీ అయిపోతుంది. మొత్తానికి రూమ్ దగ్గరకు వచ్చేసాము. మొత్తం కాళ్ళకి చెప్పులు లేకుండా నడుస్తున్నాము. సుమ్ అవుతుంది. ఇక్కడ థియేటర్ ఉంది కదా, మాలో పీడిఆర్ మాల్ ఇది. ఈ పీడిఆర్కి మా ఆపోజిట్లో మా హోటల్ పేరు కూడా చూడండి. ఇక్కడ
శ్రీకృష్ణ ఇన్ అని ఇక్కడికి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి కేవలం ఈ థియేటర్ నుంచి కేవలం 100 మీటర్ల వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. దర్శనం చేసుకొని మా అమ్మ అలసిపోయి వచ్చింది. రిషికు కాళ్ళు వస్తున్నాడు. మంచి గట్టిగా వస్తున్నానా? ఎట్లయిందమ్మా దర్శనం? ఎట్లా అనిపించింది? ఏమేమి చూసినావు ఈరోజు? ఏమేమి చూసినావు ఈరోజు? కాశీ విశ్వనాథ్ టెంపుల్, అన్నపూర్ణ, ఓకే విశాలాక్షి. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికైతే ఎంతో కష్టపడి ఈరోజు అనుకున్న దర్శనాలు చేసుకున్నాము. చూసుకోవచ్చు, షర్టు మొత్తం తడిసిపోయింది నాదైతే. ఎంత పబ్లిక్ ఉన్నారంటే అసలు చెప్పలేనంత పబ్లిక్ ఉన్నారు. అది కూడా మళ్ళీ ఫుల్ ఎండ, చాలా ఇబ్బంది అయిపోయింది. కానీ అయినా సరే స్టార్టింగ్లో కొంత ఇబ్బంది అనిపించింది, కానీ ఒక్కసారి విశ్వనాథ దర్శనం అయినాక చాలా ఈజీగా అనిపించింది, చాలా ఈజీగా అయిపోయినాయి. లోపట మాత్రం దర్శనం చేసుకొని పక్కన వచ్చి కూర్చున్నాము. హారతి అవుతుంది, అందరూ హర హర మహాదేవ్ అంటున్నారు. ఇట్లా ఆకాశం మొత్తం మబ్బులు వచ్చేసి ఇట్లా ఫుల్ గాలి వచ్చింది. అసలు సినిమాటిక్ సీన్ అది. అసలు ఎంత అద్భుతంగా అనిపించిందని నిజంగా నాకు గూస్ బంప్స్ వచ్చినాయి ఆ టైంలో. అసలు నిజంగా చాలా అద్భుతమైన సన్నివేశం అది. అంటే ఆకాశం మొత్తం ఇట్లా మబ్బు వచ్చేసి ఇట్లా ఉరుములు మెరుపులు వచ్చి ఇట్లా వర్షం పడ్డది. ఒక 2-3 కొన్ని చినుకులు పడ్డాయి అనమాట. అందరు హరహర మహాదేవ్ హరహర మహాదేవ్ అంటారు. అసలు ఎక్సలెన్సీ అనిపించింది నాకు అదైతే. తర్వాత అక్కడ నుంచి మొత్తం దర్శనం చేసుకొని ఇంటికి వచ్చేసాం. ప్రజెంట్ అయితే ఈరోజు ఈవినింగ్ రెస్ట్ తీసుకొని ఇంకా బయటకు స్ట్రీట్ ఫుడ్ ట్రై చేద్దాం అనుకున్నాం, కానీ ఎవరికి ఇక ఎనర్జీ లేదు, అందుకే ఎటు వెళ్ళలేకపోయాము. ఇక్కడ మేము హోటల్లో చపాతీ పెడితే చపాతీ తినేసి సైలెంట్గా రూమ్కి వచ్చేసాము. ఇప్పుడు రాత్రి దాదాపు 9-9:30 అవుతుంది. రేపు పొద్దున గంగకి వెళ్ళి గంగా స్నానము, గంగా హారతి ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాం. రేపు వీడియో ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రేపు వీడియో కోసం వెయిట్ చేయండి, లైక్ చేయండి, మాకు చిన్న ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ రంజిత్ కుమార్. కాశీ విశ్వనాథుని దర్శనం తర్వాత అక్కడే కూర్చున్నాను. చుట్టూ హరహరే నినాదాలు.